హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పాకల్ అనే విలేజ్లో నిదానపాటి అమ్మవారి ఆలయం మీ అందరికీ చూపిస్తాను. అండ్ అది నిర్మించి దాదాపు 2 years అవుతుంది. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం. అండ్ అక్కడికి వెళ్ళాక మీ అందరికీ మొత్తం చూపిస్తాను. అండ్ కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అండ్ లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదాం. ఏం తోట బత్తాయి తోట కొబ్బరి చెట్లు. ఓకే, ఇవేమో మినుము. ఏంటి ఇవి? మినుమా? ఓకే సార్. ఇదేమో సాఫ్ట్వేర్ ఆఫీస్ కడుతున్నారు. అదేమో రేకుల కంపెనీ. ఇదేమో సాఫ్ట్వేర్ ఆఫీస్, దానికి సంబంధించి సాఫ్ట్వేర్ సంబంధించింది. ఓకే, ఇక్కడి నుంచి అక్కడికే వెళ్ళే కన్నా ఇక్కడే ఉండి వర్క్ చేసుకోవడానికి అది. ఇదే ఊరు? ఇది ఈ ఊరేంటి? పాలెం అని, నరసరాయని పాలెం. ఓకే, అంటే ఫస్ట్ పాకాల అంటారు. అలాగనే ఒక చిన్న గుడి ఒకటి ఉంది, రామాలయం. ఊర్లో ఇదే ఫేమస్ గుడి, రామాలయం టెంపుల్. ఓకే. ఆల్మోస్ట్ అయితే మనం దగ్గరకు వచ్చాం గాయస్, గుడి దగ్గరికి. ఇది అన్నమాట ఆ గుడి. ఇక్కడ మనకు తెలిసిన పర్సన్ ఒకరు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. చెప్పండి. నీ పేరన్నా? మణికంఠ. ఏ ఊరన్నా మీది? పక్కన అడిగారు. ఓకేనా, ఈ గుడి గురించి ఏమన్నా చెప్తారా మీరు? గుడి గురించి చెప్పాల్సిందే ఉంది. గుడి కట్టి ఒక 2 సంవత్సరాలు అవుతుంది. ఓకే అన్న. గుడికి జనాలు బాగానే వస్తుంటారు. వారంలో 2 సార్లు గుడి బాగా జరిగిద్ది. అంటే ఎవరైనా పూజలు చేయడానికి వస్తారు. దీనికి తిరణాలు జరుపుతారన్నా? తిరణాలు ఏం జరపరు, కానీ దసరా రోజు అది అంటారు కదా, అవి చేస్తారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే. మనం గుడిలోకి ఎంట్రీ అవుతుంటే శివుడు, వినాయకుడు, నాగేంద్ర స్వామి దర్శనం ఇస్తారన్నమాట. ఇదిగోండి. అండ్ పక్కనే హోమగుండం ఉంటుంది. అండ్ దాని బ్యాక్ వేప చెట్టు అనమాట. ఒకటి చూపిస్తాను. రైట్, ముందుకెళ్దాం. ఇదిగోండి.
విగ్రహాలు అయితే చాలా నీట్గా చెక్కారు గాయస్. ఇదిగోండి. డిజైన్ చూడండి గైస్ ఎంత బాగా చేశారో. యాక్చువల్గా అయితే మేము వచ్చిన టైంలో లాక్ వేసి ఉందన్నమాట. గైస్ లోపల నందీశ్వరుడు ఉంటారు అమ్మవారిని చూస్తూ. అదిగోండి విగ్రహం. ఎంత బాగుందో. ఒకసారి బయట లొకేషన్ చూడండి గైస్ ఎంత బాగుందో. పొలాల మధ్యలో గుడి. సండే అయితే బాగా వస్తారంట. ఓకే గైస్, ఇంకా వీడియో ఎంతవరకు ఎండ్ చేసేస్తున్నాను. బాయ్.